గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరిచానో తెలుసా? మార్చ్ ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బై బై మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే అలాంటిదే లేదు మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవంలోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడరే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచే, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి, హంతకులు. ఐఎమ్ సారీ మేడం. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదో మాఫ్ చేస్తాను మేడం. నోర్మైండి, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను. నేను అంతకుండా కాదు మేడం. ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడు అవుతారా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థకుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్వీస్. యూ క్యాన్ గో గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ మీరు ఎక్స్ప్లెనేషన్. ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తాను. ఏంటండి మీ సంగతి? ఎంఎస్ రెడ్డి గారు, ఏమిటన్నాను? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదట. ఎందుకని? ఏంటన్నాను? బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేసాం మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చారని నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు ఇస్తే నేను సహించను. చాచాలండి. గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారా? చేయమని నేనే చెప్పానులేండి. మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? నార్మల్ మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులమ్మి నిండు ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనన్న వీడొక మోసగాడు. ఇంతమంది మోసగాళ్ళనమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుగుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడెడ్ టు ఆవిడకి బీపీ ఎక్కువగా ఉంది, ప్రావేశం తెచ్చుకోవడం మంచిది కాదని మీరేమో చెప్పలేకపోయారా? చాలా సార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏ మాత్రం నిజాయితీ లోపించినా, ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు, ఆవిడ కళ్ళు తెరిచారు. ఇంకేం భయం లేదమ్మా. చచ్చిపోతున్నాను. అంత మాట కన్నమ్మా,
మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మురళి రాలేదా? రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు. కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. మురళి వెంటనే తీసుకురా. అలాగేనమ్మా, నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను. తులసి గారు మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త జాగ్రత్త. ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వడూ ఉండడు. ఆహా, అది నేననుకోవాల్సిన మాట మురళి. మన ఇద్దరం జీవితాంతం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఓ ఎస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఆకాశం అంత బాగుంటుంది. ఏంటి మురళి కారు ఉమెన్స్ హాస్టల్ మీద ఏంటి? హలో డాక్టర్ అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకు లేకు. మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చా. మురళి, సారీ. పద 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 పద. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావా బాబు? ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నిన్న ఆఫీస్కి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా. వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉండదమ్మా. ఇప్పటికే భగవంతుడు 2 సార్లు పిలిస్తే నేను రానని ముందుకెత్తాను. 3వ సారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదురా. ఇప్పుడు నా పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ముందు నీ ఆరోగ్యం కుదిరిపడినాయి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అమ్మా, అంత మాట అనుకోమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా. అమ్మా, గీతని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. అమ్మా, సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడికి తీసుకురా అమ్మాయిని. ఇప్పుడే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగే. మురళి వెయిట్, ఏంటి? జస్ట్ మినిట్. ఏంటి? మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చజెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ ఈ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ నీకా మా అమ్మకే? మీ అమ్మగారికే. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా, ఐ మీన్ టైట్ ప్యాంట్స్, జీన్స్. ప్యాంట్ లేకుండా అడుగు కూడా తీసి బయట పెట్టదు. లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా. లిప్స్టిక్ లేకుండా పడలేదు అనుకోదు. వెరీ గుడ్. 100కి 100 పాళ్ళు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు. ఏ అంకుల్, ఎందుకని? ఏమిటి, మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్,
థ్యాంక్ యూ వెరీ మచ్. నోట్స్ అన్ని రాస్తావా? త్వరగా టైం పద. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత పుట్టింటికి వెళ్ళిందండి. పుట్టింటికే? అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది అనమాట. అవునండి. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళిందండి. మై గాడ్, భలే ఎవరండి మీరు. నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్లకి పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గరుండి పురుడు పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి. రావేస్తామండి. పదవే త్వరగా. అనుకోవడానికి ఏముందండి? ఆ మాయదారి కుక్క పిల్లకి ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమరిది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి? ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి. వచ్చి ఇచ్చేయడమేనా? నా క్వాలిఫికేషన్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, ఈ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం, మేడం, మేడం. చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పొలవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటో ఆ ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు నీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏమిటి పెళ్ళం? అవును, నా పెళ్ళానమే, మర్యాదగా వెళ్ళి కార్లో కూర్చోలేదా? పెళ్ళం కాదు, ఒళ్ళు ఒళ్ళు బాగానే ఉందా చెప్పగా మర్యాద రాములు. ఏమిటో కలవట పడుతున్నారు మీరు? చక్కగా చెప్పండి, నేను చక్కగా రాసేసుకుంటాను. చెవుడు గారు కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రదేశ్తో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టం, ఇది నా అర్థం అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చిలేదు. కావాలంటే నా మెల్ల మంగళసూత్రం కూడా చూడండి. అవును, మాంగళ్యం లేదు. ఇది పాయింట్ ఏమిటండి? పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డల సంగతి సరిగ్గా తెలియదు కదా పిచ్చాలకి. ఇక మెల్ల మంగళసూత్రం సంగతి ఏం తెలుసు చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గార్డెన్ లాకర్లో పెట్టారు. ఇది పాయింటే. ఏంటండి పాయింట్? ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పెరేస్తున్నాడు. మిస్టర్, ఎందుకయ్యా ప్లేట్ పెరేస్తున్నావు? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధకుంటున్నాడు మీకేం తెలుసా? అబ్బా, ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఏమిటని చూసేది? ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అల్లరి చేస్తుంటే మన దేశం, మన జాతి చెప్పకమ్మా, నా గుండె తరుక్కుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుడి దొరికిపోయి, ఆవిడ చెప్తాను మీ గుడి దొరికిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్, మీరేం కంగారు పడకండి. ఇదిగో, ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళు ఉంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటండి మీకు తెలియదు? ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి, మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. నేను ఈ భార్య కన్నా నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. ఈ మేలు ఈ జన్మలో మర్చిపోయాను. మీరు వ్యాపారం చేసుకోండి. ఏమిటో మొగుళ్ళను వదిలేసి పారిపోతున్న పిల్లల్ని తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం, పిల్లలను వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పిల్లలు కప్పి చెప్పటం. ఏమిటో ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి.
ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరెందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూహలు పడుతున్నారు. ఎవరితో? మీతో కదనుకోండి, గీతని నా క్లాస్మేట్, నా ప్రియురాలు, ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలో నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్ని చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మాట వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చదువుకున్నాను. అసలే కంగారు మనిషి అమ్మా, నేను చదవగానే మరీ ఎక్కువే. మీ అమ్మ నాన్నకి నువ్వు ఒక్కతే కూతురుగా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. గారు వెరీ మచ్ అలైవ్. ఏదో కాస్త మాట మనస్ఫూర్తి వచ్చిన చచ్చిపోయినట్లు లెక్కంటే. చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తిపాస్తులు? ఓకే. లేదండి, మాకేం ఆస్తిపాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తి పుస్తకాలు ఎప్పుడు ఉన్నాం. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూ కార్లు, 2 ప్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా వినేసి డబ్బున్నా లేనట్టే, డబ్బుని అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీద ఏముంది, రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? అలాగే. అమ్మో, మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిధరం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఎక్కడికి? హాస్టల్కేగా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకొస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా. నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. వస్తున్నా మంచి పెట్టుకుంటాలి. హలో, ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా, నేను మురళి మాట్లాడుతున్నాను. గీతను ఒకసారి పిలవండి. హలో, గీతను మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను, తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమ్మా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలి కాన్పు కదా, 2 డాక్టర్ల దగ్గర నుండి చూస్తున్నారు. తేడా వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాని పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నిన్ను గురించి సంవత్సరాలు అడిగింది. నీకోసం ఈసారి టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమో నీ ఉద్దేశం? వస్తావు రావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. మీ గీతతో మాట్లాడుతున్నారా? అవునండి. ఆ బోడి కుక్క ప్రసవించలేదట, నన్ను ఇరుకులో పెట్టేసింది. మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. నో ప్లీజ్, నేను రమ్మని అడగగానే మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు వచ్చిన జైలు పూర్తయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు, అది మాత్రం చాలా ఆత్రం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారనుకోండి, మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది. మరొక్క 4 రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఇన్నాళ్ళ మందుల వాసనతో
ఇసుకెత్తిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుందమ్మా? అంతా నేనే తినేస్తాను. అయితే కాదమ్మా, కాకపోతే ఈ పూట మీ ఇద్దరం పస్తులు ఉంటాం అంతే. ఆహా, అంత కష్టపడక్కర్లేదురా. మిగతాన్ని పంచుకుందాం, గారెలు తప్ప. గారెలన్నీ నావి. ఏ గారులు చాలా ఉన్నాయి కదమ్మా. అంతా తింటాను రా. మరి హార్ట్ అసలు వీక్ గా ఉంది. ఒరే, కడుపుకి హార్ట్ కి ఏంట్రా సంబంధం? దర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ లివర్ టు హార్ట్ అండ్ హార్ట్. వద్దమ్మా, వద్దమ్మా. మై గాడ్ ఆక్సిజన్ తోనూ సెలైన్ తోనూ శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీ కూర్చొని మసాలా గారులు తిన్నారా? అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవమంది? మీరా? ఏమండి మీరేనైనా ఇంటికి ఫ్యామిలీ డాక్టరా? లేదు డాక్టర్, నేను చెప్పలేదు. అడగడమ్మా, నువ్వు వచ్చిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత ఆ ఆక్సిజన్ సెలీను ఈ మందులన్నీ నాకు అనవసరం. లేదమ్మా, నేను చెప్పేది మీరు వినిపి. ఎందుకు అనవసరంగా అర్జీ చేస్తావు? శుభ్రంగా మాతో పాటు కూర్చొని తిను. వెళ్ళు. నాకేం అభ్యంతరం లేదండి, మీరు మాత్రం ఇది తినకూడదు, పైగా నూనె గారులు. ఏ డాక్టర్, నూనె పదార్థాలు తినకుండా నేను పచ్చం చేసినంత మాత్రాన ఈ సంవత్సరాలు బతుకుతానా? లేదా ఈ గారెలు తింటే రేపే చచ్చిపోతానా? నా కొడుకు కోడల్ని కళ్ళారా చూశాను. ఇవే కాదు, విషయం ఇచ్చినా సంతోషంగా తింటాను. అంతేనంటారా? అంతే. మీ ఇద్దరు అభిప్రాయం కూడా ఇదేనా? ఏం చేస్తాం డాక్టర్ అంకుల్, అసలే మొండి మనిషి, ఆవిడకి ఎంత వస్తే అంతా అంతే. సరే, మీరు మాత్రం ఈ గారెలు తిని తీరుతారు అంతే కదా? గారెలే కాదు, ఇదిగా ఇవి కూడా తింటాను. సరే, నాకు కూడా వడ్డించండి, నేను తింటాను. గారెలు మంచిగా వడ్డించండి. రియల్ స్పోర్ట్. చాలమ్మా. గీత, కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి. ఏమిటత్తయ్యా? నువ్వు మా మురళిను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నాం అత్తయ్య. అదే షటిల్ కోర్టులో కలుసుకున్నాం. నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం. ఆడడం అంటూ ఆడేదాన్ని, కానీ ఎప్పుడు ఆయన దగ్గర ఓడిపోయేదాన్ని. ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య. అత్తయ్య, మీరేం అనుకోనంటే నేను ఒక మాట అడుగుతాను. మీరు చూస్తే బొట్టు పెట్టుకున్నారు, మెళ్ళో మంగళసూత్రాలున్నాయి. మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు. ఆయన ఏదైనా ఊరు వెళ్ళారు అత్తయ్య? టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను పడుకుంటాను అత్తయ్య, ముందు మీరు పడుకోండి, కాలు పడతాను. అమ్మా, ప్రాణం పోతుంది, తలనొప్పి. అమ్మా, డబ్బు కావాలమ్మా. 5,000 గీత, బీరో తెరిచి 5,000 డబ్బు. ఎందుకమ్మా, నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకో. వెళ్ళం, వెళ్ళు. కంగ్రాచులేషన్స్. ఎన్నపెట్ట తాళం తీసే వరకు వచ్చింది కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతా మీ చలవేగా, తీసుకోండి. తీసుకుంటారులేండి, ఏదో గండం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను, కానీ నువ్వు ఇలా మా అమ్మని కాకా బట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటాను మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను, దట్స్ ఆల్. ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవిడ సేవ చేయాలనిపించింది. ఆవిడ మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్ద ఇంటి మీద మోజుతో ఇక్కడ ఉండలేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏదైనా అడిగితే మీ ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు. అత్తయ్య వరుసతో కిరామా అని ఆర్డర్ వేశారు. మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బ్రతుకుతున్నాను. ఇదేమన్నా నాకు సరదా అనుకుంటున్నారా? ఇందులో నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. వస్తాను. అమ్మా, గీత ఎక్కడరా?
గీతమ్మా, గీతకి సీత అనే స్నేహితురాలుందమ్మా. పాపం ఆ అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట. అయిపోయి ఆ, అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది, అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మా. అయ్యో మరి నాతో ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోయింది. గుండె నొప్పి ఎక్కడ నుంచి చెప్పి వస్తుందమ్మా. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది అంతే. మరి సరే నువ్వు ఒక పని చెయ్యి, హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను వెంటనే తీసుకురా. హాస్పిటల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఆ గుండె వేసి అటు ఇటు తెలుసుకుని గీత డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తానండి. నువ్వు అసలు మాట్లాడుకురా, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వేం వరి కాకమ్మా. నీకేరా, నువ్వు అలాగే అంటావు. గీతను చూసినప్పుడల్లా ఎవరో ఆత్మీయులు చూసినట్టుందిరా. ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బు కూడా నేను మర్చిపోతున్నట్రా. ఒరే ఏమైనా సరే నువ్వు ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా, వెళ్ళు. గీతను వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా? ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పాను కదా. మా అమ్మాయి అటు ఇటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది. ఇంకో 4 రోజులు పడుతుంది కదా. సరే ఈ హాస్పిటల్ ఉందని చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా, హాస్పిటల్ కూడా నీకు ఎందుకు చెప్పమ్మా? అసలే నీ ఆరోగ్యం బాగలేదు, మళ్ళీ నీకు హార్ట్ అటాక్ వస్తే నేను చేస్తానమ్మా. ఎందుకురా అనవసరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా, నా మీద ఒట్టు, వెళ్ళు. తప్పదా? తప్పదు. అంతేనా? అవునరా, వెళ్ళురా. సరే వెళ్తాలే. ఒరేయ్ త్వరగా వెళ్ళి రావాలి, వెళ్ళు. అలాగే తెస్తాలే. ఒరేయ్ నువ్వు వెళ్ళరా. భగవంతుడా. హలో మీరా? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏమిటి ఆపారు? నేనే రాంగ్ సైడ్ లో రావట్లేదు. ఆ పాయింట్ కరెక్టే సార్. కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుకుంటూ బయలుదేరారా లేదా? అరే ఈ విషయం మీకు తెలుసు? ఎలా తెలుసండి సార్, నేను ఎవరిని హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని. అందరికీ 10 కళ్ళుంటే నీకు 100 కళ్ళు ఉంటాయి. ఈ సంగతి మీకు ఎలా తెలుసు? లేదని చెప్పారు మన బస్ స్టాండ్ లో. కరెక్ట్ కరెక్ట్. అవును, ఎందుకు నా భార్య మీకు కనిపించదా? కనిపించింది సార్, కానీ ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు అని ఒక్క మాట అడగలేదు సార్. ఎలాగలా పట్టుకున్నారులేండి, ఎందుకు ఎక్కడ ఉందో చెప్పండి. చెప్తాను సార్. నా తెలివితేటలని మీతో చెప్పుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు సార్. దిగోమ్మా, దిగు. పద. ఇదిగో సార్. సార్ నేను పొద్దున్నే లేచి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. ఏం చేశారు నాకేం చేస్తుంది చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్, టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తల అలా పక్క తిప్పాను సార్. పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్ ఎక్కుతూ కనిపించారు సార్. నేను వెంటనే పరిగెత్తి వెళ్ళి చెయ్యి అలా పట్టుకున్నాను సార్. కానీ ఆవిడ తర్వాత విదిలించుకుంది అనుకోండి. విదిలించుకున్న తర్వాత నేను ఆయన భార్యను కాదు, నాకు పిచ్చి లేదు అని పాత మామూలే కదండి. మొదటితో మాత్రం నేను ఊరుకుంటారా సార్? అలా వీల్లేదు. నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు మీ భర్త గారిని వదలడానికి వీల్లేదు అని నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపాడం తక్కువచ్చాను అనుకోండి. ఇదిగోండి సార్, తీసుకెళ్ళండి బాబు. ఇదిగో మీరు జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి అబ్బా వెళ్ళమ్మా. దుర్ముహూర్తం, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మా ఊరిని వదలకండి బాబు. నా పరికల్పించండి. అసలు ఈ రోజు నా పెళ్లి వెళ్ళండి బాబు, వెళ్ళండి. అమ్మా ఇక రామాకమ్మా, వెళ్ళమ్మా. ఏమొచ్చింది? ఇందాక అలా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు? కాదు, అప్పుడు నువ్వు ఉద్యోగం కావాలన్నాగా, మంచి ఉద్యోగం చూశాను. ఏది మీ అమ్మగారు ముందు గీత పెద్ద నటించరా? అది కాదు, కలెక్టర్ ఆఫీస్ లో మంచి టైపిస్ట్ ఉద్యోగం ఉంది. అది నీకు ఇప్పిద్దామని. ఇప్పించకపోతే? ఇప్పించకపోతే నీ ఇష్టం. నీ రోడ్లు గట్టగా ఉన్నాయిగా. అవసరం లేదు, ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతాను. అట్టాగే వెళ్ళిపోతాను. అమ్మా గీత వచ్చిందా? వచ్చిందమ్మా. నువ్వు వచ్చాకండి. నిన్ను చూడకపోతే నాకు ఏదోలాగైపోయింది. సరే గాని మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది? సీత నీ స్నేహితురాలు హార్ట్ అటాక్ హాస్పిటల్. సీత బాగుంది. బాగుందమ్మా, గుండె పట్టుకుంటూనే ఉంది. అమ్మయ్యా, చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటండి? సారీ అత్తయ్య. అత్తయ్య అన్నావు బాగుంది. చూడమ్మా, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు. మాట అమ్మా, నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాటొచ్చు. అలాగే అత్తయ్య. చిట్టి, బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు అడిపోతుంది అనుకో. ఏమండి, మీరు ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తాను. ఎందుకా? ఉండండి.
అబ్బా, సెట్ కూడా సెటప్ చేసావే. అంతేకాదు మీరు కూర్చోండి. చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచారు. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. చెట్టి ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి చెట్టి చెట్టి ఎవరది? సార్ సార్ ఈ వీధిలో దొంగలు పెట్టారండి, మీరు అర్జెంట్గా రావాలి సార్. వస్తున్నా వస్తున్నా. ఏమండి, మీరు అడగండి, అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్నుకుంటదు. ఇప్పుడే ఒక సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి ఏం లేదు. ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానుండు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పెట్టాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కట్టుంది. మీ బెదిరించి పారిపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో వెళ్ళు. రానంటూ రూల్స్ విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీసుగా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెళ్ళంగా నాతో కాపురం చేయడం రూల్స్ కాదా? అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో 247 నేను డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు పద. ఆగండి, మీకు డ్యూటీలో లాఠీల మీద ఉన్న విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళాన్ని వదిలేసి డ్యూటీ డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతో వింటూ కూర్చుంటే అవతల దొంగ పారిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి,